ఆఫ్ యూ. ఎంఎస్కే ప్రేమిలశ్రీ బ్యానర్స్ పై సంజీవ్ మేగట్ గారి దర్శకత్వంలో రూపొందించిన పోలీస్ కంప్లైంట్ మూవీ యూనిట్ సభ్యులందరికీ నా అభినందనలు. సో ఈ వెరీ ఇంట్రెస్టింగ్ ట్రైలర్ అండి. అండ్ గుడ్ లక్ టు సంజీవ్ గారు అండ్ వరలక్ష్మి గారు, ఆల్ ది బెస్ట్ అండి. వరలక్ష్మి గారు, ద వే షీ స్పీక్స్ తెలుగు ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. ద వర్డ్స్ ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. దట్ ఈస్ ద అట్రాక్టివ్ పాయింట్. అండ్ గుడ్ లక్ టు ద టీమ్ అండి. గుడ్ లక్ టు ద బాలకృష్ణ గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మా సంజీవ్ మేగోటి గారు, సో హియర్స్ with all his energy and to select Varalakshmi garu, this character where he is already successful అనమాట. కృష్ణ సాయి గారు, ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. సో వర్సటాలిటీ అంటే ఏంటని నేను చెప్పినట్టు వరలక్ష్మి గారు ఏ క్యారెక్టర్ అయినా సరే దాని మీద కొంచెం హోంవర్క్ చేసి దాన్ని ఎలా చేయాలనేది మ్యాక్సిమంగా దానికి టైం స్పెండ్ చేసి బాగా చేస్తారు. అంటిల్ అన్లెస్ షీ లైక్స్ ది క్యారెక్టర్ షీ వోంట్ యాక్సెప్ట్ అన్నట్టు ఉంటుంది. సో ఐ విష్ హర్ ఆల్ ద బెస్ట్. షీ ఈస్ గోయింగ్ టు హిట్ ది స్క్రీన్స్. All the very best to all the team. Thank you very much. Thank you, Shiva Garu. Thanks for coming and gracing the event today. మీడియా మిత్రులకి, పాత్రికేయులకి, అలాగే వేదికను అలంకరించినటువంటి పెద్దలకి అందరికీ పేరు పేరున థ్యాంక్స్. ఎంఎస్కే ప్రేమిలశ్రీ ఫిలిమ్స్ బ్యానర్ పైన నేను ఒక సినిమా చేసేటప్పుడు ఒక కథ చెప్పాను. బాలకృష్ణ మహారాణా గారు ప్రొడ్యూసర్స్ వాళ్ళకి చెప్పినప్పుడు కాన్సెప్ట్ చాలా డిఫరెంట్గా ఉంది. ఫస్ట్ కాస్టింగ్ అంటే మెయిన్ క్యారెక్టర్ రీల్స్ వర్ల పాప తనస్వి. ఈ అమ్మాయి ఇక్కడ చూడడానికి చాలా క్యూట్గా ఉంటుంది. సినిమాలో మాత్రం బెదరగొట్టేసింది అనమాట. అంటే మొత్తం సీక్వెన్స్లన్నీ చాలా వరకు మీరు ట్రైలర్లో కూడా చూశారు. పాప 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 ఆ పాప కోసం వరలక్ష్మి గారు కానివ్వండి, రాగిణి గారు కానివ్వండి, అనిల్ రాజు, చాలామంది మిగతా ఆర్టిస్టులు అందరూ కూడా సినిమా మొత్తం సెంటర్ పాయింట్ కింద ఈ అమ్మాయి కూడా ఉంటుంది. చాలా అద్భుతంగా చేసింది. పొట్టేలు తర్వాత పొట్టేలకు మించి ఉంటుంది ఈ అమ్మాయి క్యారెక్టర్. సూపర్గా చేసామా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో ప్రసన్న కుమార్ గారు ఇక్కడికి వచ్చేసేవారు స్వాగతిస్తున్నాం. అందరికీ నమస్కారం. కొన్ని సినిమాలు వచ్చి లైఫ్ లాంగ్ మర్చిపోలేదని చెప్తారు. దాంట్లో ఇది ఒక సినిమా. అది ఎందుకని చెప్తాను, ఇంకో రీజన్ ఉంది. ట్రైలర్ చూసి యాక్చువల్గా చాలా యాక్షన్ ట్రైలర్గా కట్ చేస్తారు. బట్ యాక్చువల్గా నిజమైతే ఈ సినిమాలో వచ్చి మొత్తంగా వచ్చి కామెడీ చేసాము. చాలా కామెడీ చేసాము. నాకు వచ్చి ఒక ఫస్ట్ అదే ఫుల్ కామెడీ చేసాం. బట్ హాయ్ అండి. సో దిస్ ఈజ్ రాణి ఫ్రమ్ మెగా 19. సో అంటే కాస్టింగ్ అంతా కూడా హెవీ కాస్టింగ్ ఉంటుంది. బట్ చాలా కామెడీ చేసామని ఫస్ట్ ఈ స్టోరీ వచ్చినప్పుడు మీ ఫస్ట్ ఒపీనియన్ ఏంటి మేడం? నో, మై ఫస్ట్ థింగ్ వాజ్, మీకు అందరికీ తెలుసు నాకు క్యారెక్టరైజేషన్ వచ్చి నాకు చాలా ఇష్టము. సో దీంట్లో ఆ కామెడీ లైన్ వచ్చి నేను ఎప్పుడు చేయలేను. సో అట్లీస్ట్ తెలుగులో వచ్చి అలాంటి ఒక క్యారెక్టరైజేషన్ చేయలేదు. అందుకే నాకు ఫస్ట్ ఇంట్రెస్ట్ పడింది. అండ్ అఫ్ కోర్స్ యాక్షన్ అయితే ఆల్రెడీ రెగ్యులర్ ఉంది కాబట్టి. బట్ నాకు అయితే ఆ కామెడీ. సో ఈ క్యారెక్టర్ చేసేటప్పుడు అనే ఇన్స్పిరేషన్ ఉందా, లేకపోతే అబ్జర్వేషన్ చేశారా పోలీస్ సంబంధించిన విషయాల్లో? సార్ నేను లైఫ్ లాంగ్ ఒక 68 సినిమా చేశాను. దాంట్లో ఒక 35 సినిమాస్ పోలీసే. దీనికింటే ఇన్స్పిరేషన్ తీసుకునే దాంట్లో ఏం లేదు సార్. అంటే పోలీస్ ఎలా చేసేదంటే నాకు ఆల్రెడీ తెలిసిపోయింది. ప్రతి క్యారెక్టర్ ఒక డిఫరెన్స్ ఉంటుంది. నో, దీంట్లో అదే నేను ఆవిడ చెప్పినట్టే సేమ్. అదేంటంటే నాకు ఒక కామిక్ అండర్ టోన్ ఉంది దీంట్లో. ఒక పోలీస్ ఉన్నా కూడా ఒక రీల్స్ పిచ్చి తనకి, అండ్ ఒక పోలీస్ ఆఫీసర్ పబ్లిసిటీ పిచ్ అంటే ఎలా ఉంటుందని అది ఒక చిన్న ఒక క్యారెక్టర్ ఆర్క్ ఉంటుంది. సో అదే నాకు ఇంట్రెస్టింగ్ గా ఉండేది చేసేదాన్ని. సో అసలు మీరు పర్సనల్ గా ఎటువంటి క్యారెక్టర్ సెలెక్ట్ చేస్తారు? పర్సనల్ గా మీరు వాట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్? అది నాకేంటి లేదు సార్. నాకు ఇంట్రెస్టింగ్ గా వచ్చి నేను ఏదైనా చేస్తాను. నాకు అది ఇలానే చేయాలి అలానే చేయాలి నాకు స్టీరియోటిపికల్ గా వచ్చి నేను థింకింగ్ చేసలేదు. నాకు ఏదైనా ఇష్టం అయితే నేను చేస్తాను అంతే. రియల్ లైఫ్ లో మేడం మీరు రీల్స్ లో వచ్చి మేము ఏమైనా చెప్పొచ్చు, రియల్ లో సినిమాలో వచ్చి ఏం చెప్పట్లేదు. అదే ప్రాబ్లం. వరలక్ష్మి గారు, సో దీనిలో చూస్తే గ్రీన్ కలర్ శారీ హోమ్లీగా కనిపించారు, శారీ కట్టుకొని హోమ్లీగా కనిపించారు అండ్ పోలీస్గా కనిపించారు. దీంట్లో ఏమైనా డ్యూయల్ రోల్ ఏమైనా ఉంటుందా? డ్యూయల్ రోల్స్ ఉందా సార్? ఇలా ఉంటారు.
నెగిటివ్ రోల్స్ ఎక్కువ మంచి కదా. సో అంటే చేయాలి కదా సార్, వీ షుడ్ బి రెలవెంట్ కదా. వచ్చి మేము రెలవెన్స్ ఏం చేస్తాం? అంటే వాటితో కంపేర్ చేసుకుంటే ఈ క్యారెక్టర్ దీంట్లో చేయడం ఎలా? ఇది విలనిజం చెప్పట్లేదు, అది విలన్ కూడా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది ఏంటనే అవచ్చు. అంటే క్యారెక్టర్ పరంగా చూసి కామెడీ ఎలిమెంట్ ఉంటుంది. మీరు అది మైండ్ సెట్ అయిపోయింది మీకు, అంటే చేస్తే విలన్ గానే చేస్తుందని మీకు మైండ్ సెట్ అయిపోయింది. బట్ మేబీ దట్ విల్ బ్రేక్, మేబీ ఇట్ విల్ నాట్ బ్రేక్, వి డోంట్ నో. ఓన్లీ యూ సీ ద మూవీ విల్ నో. తెలుగు ఆడియన్స్ బాగా మిస్ అయిపోతున్నారు పెద్ద బ్యానర్స్ నుంచి. పెద్ద బ్యానర్ నుంచి ఎందుకు పెద్ద బ్యానర్ నుంచి చిన్న బ్యానర్ చూడలేదా? అంటే పెద్ద బ్యానర్స్ అంటే మీ మ్యాక్సిమం మిమ్మల్ని తీసుకుంటూ ఉంటారు, మీతో బాలయ్య గారితో కానీ ఇట్లా కంపేర్ మంచి మంచి చేస్తుంటారు కదా. ఇది మంచి సినిమా కాదంటే మంచిదని నేను అనట్లేదు, అట్లా అనట్లేదు. మరి పెద్ద బ్యానర్స్ నుంచి అంటే ఎక్స్పెక్ట్ చేసినవి ఉన్నాయి కదా, నెక్స్ట్ ఏమైనా ఉన్నాయి అంటున్నాను. వచ్చేటప్పుడు చెప్తారు. మీరేమన్నా స్వయంగా చేస్తారా, ఏమన్నా డూప్ పెట్టారా? I usually don't use dupe in all my films. Okay. Generally, whether it's killing or thing. ఈ సినిమా వచ్చి ఎందుకు ఒక పాయింట్ లో డూప్ పెట్టాల్సిందంటే నాకు చెయ్యి ఫ్రాక్చర్ అయింది. సో ఐ కుడ్ నాట్ యూజ్ మై లెఫ్ట్ హ్యాండ్. సో లెఫ్ట్ పంచ్ వరకే నాకు రావట్లేదు, రైట్ పంచ్ అన్ని చేశాను, రైట్ కిక్లు లెఫ్ట్ కిక్లు అన్ని చేశాను. బట్ లెఫ్ట్ పంచ్ వచ్చి మేము చేసాము, బట్ ఇది వచ్చి బెండ్ కావట్లేదు, నాకు ఫ్రాక్చర్ ఉంది. అది కూడా ఫుల్గా కాదు, ఒక 2 షాట్లు మాత్రం. అది కూడా చాలా రిస్కీ అన్నప్పుడు మాత్రమే చేశారు. లేదంటే ఆ బ్యాండేజ్ తీసేసి యాక్ట్ చేసి షార్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాండేజ్ పెట్టుకోవడం అన్నమాట. అలాంటి అంత కష్టపడ్డారు యాక్షన్. గ్రేట్. సంజీవ్ గారు అన్ని ఎలిమెంట్స్ ఇన్వాల్వ్ చేశారు. అంటే ఇదే లైన్ అనుకున్నారా, అంతకుముందు వేరే నేమ్ ఏదైనా ఫిక్స్ చేసుకున్నారా? సినిమా పేరు అంతే, డిఫరెంట్ థాట్స్. అంటే కథను బట్టి రకరకాలుగా అనుకున్నాము. కాకపోతే ఏంటంటే మనకి మెయిన్గా ఒక కంప్లైంట్ అంటే ఫస్ట్ పొజిషన్లో కంప్లైంట్ అని స్టార్ట్ అయితే ఆ కంప్లైంట్ వెనకాల ప్రతి ఒక్కరికి కథ ఉంది. ఊరికే వెళ్ళిపోయి మనం కంప్లైంట్ ఏమో ఒకరి మీద కదా, నాకు బాధ ఉంటుంది, లేదంటే ఇంకోరు ఏదో చేశారు, సో వాళ్ళ వల్ల నేను ఎఫెక్ట్ అయ్యాను, నా వల్ల ఇంకోరు ఎఫెక్ట్ అవుతారు అలాగే అలాంటి ఒక మొత్తం ఒక సినారియో అంతా చెప్పామన్నమాట. పోలీస్ కంప్లైంట్ అంటే ఓన్లీ టైటిల్ కాదు, ఒక పెద్ద కథ అనమాట, కొన్ని కుటుంబాల కథ అలా ఉంటుంది. థ్యాంక్ యూ. వరలక్ష్మి గారు, హాయ్ అండి, దిస్ ఇస్ ప్రజావాణి. ఆ 52 మెంబర్స్లో నవీన్ చంద్ర ఉన్నారా? ఆయన పోస్టర్ ఉన్నారు, సినిమా కూడా ఉన్నారు. అంటే షూటింగ్ స్పాట్లో అంత అడ్వాన్స్ గా రాలేదు, ఆయన ఉన్నాడు, ఆయనతోనే కలిసి యాక్ట్ చేసాము. ఆయన ఇవాళ రాలేదు, బట్ సినిమా అయితే ఉన్నారు ఆయన. కరెక్టే, కానీ నవీన్ చంద్ర గారి క్యారెక్టర్ ఏంటనేది అర్థం కాలేదు సినిమా చూస్తాను, సారీ టీజర్ చూస్తే. అంటే అర్థం కాకూడదని పెట్టింది అట్లా. అదే వచ్చి ఐ థింక్ ద రీజన్ బిహైండ్ ద ట్రైలర్. ప్రతి క్యారెక్టర్ వచ్చి మీకు అర్థమైపోతే మనకి సినిమా ఎందుకు చూస్తారు? సో రైట్గా ఒక సస్పెన్స్ ఉండాలి కదా, ఇట్స్ జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ అండ్ టు క్రియేట్ ఇప్పుడు మీరు అడుగుతున్నారు కదా ఈ క్వశ్చన్, సో దట్ ఇస్ సెల్ఫ్ దట్ మీన్స్ దే హావ్ డన్ దేర్ జాబ్ రైట్. క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది కదా, అదే కదా. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. మేడం, ఐఎమ్ శ్రవణ్ కుమార్. అదే ఈ ప్రశ్నకు ఎప్పుడు వాక్యూమ్ అంటే వేకెన్సీగా ఉన్నది మీరు ఫిల్ చేస్తున్నారని నేను భావిస్తున్నాను. అయితే నేను అడిగేది నెగిటివ్ క్వశ్చన్ కాదు, పాజిటివ్ క్వశ్చన్. వరలక్ష్మి శరత్ కుమార్ లేదా వరలక్ష్మి నికోలాయ్ చటర్జీ సెకండ్ మ్యారేజ్ నాకు, అది ఫస్ట్ మ్యారేజ్ లో సచ్దేవ్. ఈ రెండిట్లో ఏది మీరు వైఫ్ గా ఫీల్ అవుతారు? సచ్దేవ్ చెప్పండి. వరలక్ష్మి నికోరాయ్ సచ్దేవ్ లేదా వరలక్ష్మి శరత్ కుమార్, ఈ 2 పేర్లలో మీకు వైఫ్ గా ఫీల్ అయ్యేది ఎలా? యాక్చువల్లీ నా పేరు అయితే వరలక్ష్మి శరత్ కుమారే. మై హస్బెండ్ వాజ్ వెరీ స్వీట్ బికాస్ హీ చేంజ్ హిస్ నేమ్ and he changed his name from Nikolai Sachdev to Nikolai Varalakshmi Sharath Kumar Sachdev. That is his name now. సావిత్రి గారి డైలాగులా అనుకోవచ్చా? ఒకటి పొట్టి నీళ్ళు, ఒకటి మెట్టి నీళ్ళు, 2 ఎలా విడది చెప్పగలుగుతాం? ఎట్లా అనుకోవచ్చు, బట్ దిస్ ఇస్ ద ఆన్సర్ టు దట్. థ్యాంక్ యూ. సినిమా తీస్తారు, కాస్టింగ్ కరెక్ట్గా ఉంటారు. కమర్షియల్ ఎలిమెంట్స్గా ఉపయోగించి ప్రొడ్యూసర్కి వచ్చే లాభాలు ఏంటి సినిమాలో? అంటే కథే ముఖ్యం అండి. ఫస్ట్ అయితే కథ ముఖ్యం. ఆ కథలో కంటే కథ నచ్చకపోతే వరలక్ష్మి గారు అయితే అసలు చేయరు. అండ్ 100% అండ్ నవీన్